మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన దోణె దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సమాధులలోనే నివాసం చేస్తాడంట. సంఖ్యలతోనైనా ఎవడును వాణ్ణి బంధింపలేకపోయారు. సంఖ్యలతోనైనా ఎవడు వాణ్ణి బంధింపలేకపోయారంట. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించిన, పలుసార్లు కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి బంధించారంట. 10 సార్లు అలా చేశారంట. వాడు ఆ చేతి సంఖ్యలను తెంపేశాడు. కాలి సంఖ్యలను తుత్తునీయలుగా చేసెను గనుక, కాళ్ళ సంఖ్యలను సైతం తుత్తునీలుగా చేశాడంట. ఏంటికి పనికి రాకున్నట్లుగా ఇట్లా తీసి అవతల వేసేసాడంట. గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాడు. ఎవ్వడు గాని వాడిని కంట్రోల్ చేయలేని పరిస్థితి అంట. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు ఒక పూట కాదండి, కొద్దిసేపు కాదు, ఎల్లప్పుడూ 24 గంటలు, రాత్రి పగలు సమాధులలోను కొండలలోను కేకలు వేస్తూ తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉన్నాడంట. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని, నన్ను బాధపరచొద్దని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని చెప్పి బిగ్గరగా కేకలు వేసాడంట. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పాడంట. మరియు ఆయన నీ పేరేమని వానిని అడగగా, వాడు నా పేరు సేన ఏలయనగా అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. హల్లెలూయా. చూసారా, సేన అంట. ఎందుకు ఏ పేరు అన్నాడు యేసుప్రభు అడిగితే, ఏ పేరు అని అపవిత్రాత్మని అడిగినప్పుడు చెప్తుంది మేము సేన అని చెప్తుంది. ఎందుకు అంటే అనేకులు ఉన్నారంట అతనులో, అనేక దురాత్మలు ఉన్నాయంట అతనులో. అందుకని అనేక దురాత్మలు పట్టినవాడు గనక వాణ్ణి ఎవ్వరూ సాధు చేయలేకపోయారు, అతను ఎవ్వరూ కంట్రోల్ చేయలేకపోయారు. అందుకే కొన్నిసార్లు చీకటి ఆత్మలు, దురాత్మలు ఉన్నప్పుడు మన పరిస్థితులు ఎవ్వరూ సాధుపరచలేరు, మన ఎవరు బాగు చేయలేవరు. మనం ఎంత బాగు చేసుకుందాం అనుకున్నా, లేకపోతే మనకి ఎవరైనా సహాయం చేసి మనం బాగు చేయాలని ప్రయత్నించినా మనం బాగుపడలేము. ఎందుకంటే అపవిత్ర ఆత్మలు, దురాత్మలతో పీడించబడుతున్నప్పుడు మనం బాగుపరచబడలేము. ఈ వ్యక్తిని బాగు చేద్దామని, ఈ వ్యక్తిని కంట్రోల్ చేద్దామని, ఈ వ్యక్తిని రాత్రింబగలు సమాధులలో ఉండకుండా ఇంట్లో ఉంచుదామని, మరి ఇతను తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నప్పుడు ఆ శరీరాన్ని గాయపరుచుకోకుండా మరి అతన్ని కంట్రోల్ చేద్దామని ఎంతోమంది చూశారు, కానీ అతన్ని ఎవ్వరూ సాధుపరచలేకపోయారంట. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ప్రాంతంలో అడుగు పెట్టగానే దూరంలో ఉన్న ఈ వ్యక్తి వచ్చి యేసయ్యకి సాగిలపడుతున్నాడు, యేసయ్యకి నమస్కారం చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాల్లో ఇప్పటిదాకా, ఈరోజు దాకా ఎవరు సాధు చేయలేని పరిస్థితులు, కంట్రోల్ చేయలేని పరిస్థితులు, వ్యాధులు, అప్పులు, రకరకాల సమస్యలతో ఎవరు తీసేయలేకపోతున్నారు, ఎవరు బాగు చేయలేకపోతున్నారు, ఎవరు ఇడిపించలేని పరిస్థితులలో నువ్వు ఉన్నావేమో. అటువంటి నీతో ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు యేసయ్య సాధుపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కంట్రోల్ చేయబడదో అది కంట్రోల్ చేయబడింది యేసయ్య ద్వారా. అందుకే చూడండి, మీరు దీనికన్నా కొంచెం పై వచనాలు చదివితే 4వ అధ్యాయం మార్కు సువార్త 35వ వచనం నుంచి మీరు చదివితే అక్కడ కానీ ఒక సమస్య ఉంది. ఏంటి అంటే
యేసు ప్రభు ఈ గెరసనేల దేశం ఈ ఒడ్డుకు రావడానికి ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన ధోనిలో ఉన్నాడు. ఆ ధోనిలో ఉన్నప్పుడంట ఆ వస్తున్న ప్రయాణంలో గాలి తుఫాను విపరీతంగా లేచి మరి ధోనిని అలలతో కొట్టడాన్ని బట్టి ధోని నేలతో నిండుతుంది. ఆ గాలి తుఫాను వలన శిష్యులు ధోనిని ముందుకు నడపలేని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారంట. అలాంటి పరిస్థితులలో యేసు ప్రభు ఆ ధోనిలో నిద్రిస్తున్నాడు. ఆ ధోనికి అమరమున తల వాల్చుకొని పడుకొని ఉన్నాడంట. అలాంటి పరిస్థితులలో సముద్రము పొంగుతుంది, గాలి తుఫాను లేస్తా ఉంది, వారి ప్రయాణాన్ని అడ్డగిస్తూ ఉంది. అలాంటి టైంలలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది. శిష్యులు అంటున్నారు యేసు ప్రభుని చూసి, ఒకసారి చదవండి ఆ వచనాలు చూద్దాం. ఆయన 38 వచనం 38 నుంచి 37 నుండి చూడండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా? నశించిపోతున్నాం, నీకు చింత లేదా అయ్యా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకొండుమని సముద్రముతో చెప్పగా గాలి అనగి మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. చూడండి, ధోని మునిగిపోతుంది. శిష్యులు అంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం, ఈ సముద్రం మమ్మల్ని మింగేలాగుంది, ఈ తుఫాని గాలి వలన ఈ ధోనులు నీళ్లతో నిండుతున్నాయి, మేము చనిపోయేలా ఉన్నాం, అయ్యా నీకు చింత లేదా అని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుని వారు లేపుతున్నారంట. అప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుము అని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ ప్రయాణాన్ని అప్పటిదాకా ఆ గాలి అడ్డగిస్తుంది, సముద్రం విపరీతంగా పొంగుతుంది, దోణిలు అలల చేత కొట్టబడుతున్నాయి, మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో యేసు లేచి గాలిని గద్దించి సముద్రముని నిమ్మలంగా ఊరుకోమని చెప్పగానంట అది మిక్కిలి నిమ్మలమైపోయాయంట. హల్లెలూయా. చూసారా, యేసు ఏం చేయగలడు? ఏదైతే సాధు చేయబడదో, ఏదైతే నిన్ను అడ్డగిస్తుందో, నీకు అసాధ్యంగా ఉందో, శిష్యులకి ఇప్పుడు ఈ ప్రయాణం అసాధ్యమైంది. వారు ముందుకెళ్లే పరిస్థితి లేదు. సముద్రం అలల చేత నిండి అలల చేత కొట్టి దోణి ముంచే పరిస్థితి వచ్చింది. దాన్ని శిష్యులు ఎవరు కానీ దాని నుండి తప్పించుకోలేవరు. అయితే యేసయ్య లేచి గాలిని గద్దించి సముద్రం ఊరుకోమని చెప్పగా అది నిమ్మలమైపోయిందంట. హల్లెలూయా. నా ప్రియ సోదరి సోదరుడా, ఆ గాలి, ఆ తుఫాను, ఆ గాలి, ఆ సముద్రపు తరంగాలు, ఆ సముద్రము నిమ్మలమైపోయినట్లుగా నీ పరిస్థితులను దేవుడు నిమ్మలపరచబోతున్నాడు. ఈ రాత్రి లైవ్లో ఉన్నావు, నెమ్మది సమాధానం లేని స్థితిలో ఉన్నావు. నీ స్థితిని బట్టి, నా స్థితి ఎప్పుడు నా జీవితంలో నెమ్మది వచ్చింది, నా జీవితంలో ఎప్పుడు సమాధానం వచ్చింది, ఎప్పుడు నా జీవితంలో ఉన్న ఈ గాలి తుఫాను వ్యతిరేకతలు తొలగిపోతాయని దుఃఖిస్తున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యో, ఎవరు నా పరిస్థితులు మార్చలేకపోతున్నారే, నిన్న మొన్నటి దాకా వాళ్ళు మా పరిస్థితులు మారుస్తారు, వీళ్ళు మా పరిస్థితులు మారుస్తారేమో, వీళ్ళ సహాయం ద్వారా మేము బయటకు వస్తాం, వాళ్ళ సహాయం ద్వారా మేము బయటకు వస్తామని నువ్వు అనుకున్నావేమో. ఎవరు నీ పరిస్థితిని సాధుపరచలేక, నీ పరిస్థితులలో ఎవరు నీకు సహాయం చేయలేకపోయారేమో. అయితే యేసయ్య ఇదిగో ఆ సేనా దయ్యములు పట్టిన వాడిని సాధు చేసినట్లుగా, వాడిలోనున్న దురాత్మలను వెళ్ళగొట్టినట్లుగా ఈ రాత్రి నీ పరిస్థితులన్నిటినీ మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి పగలు నీకు నెమ్మది లేకుండా చేస్తున్న శత్రు నీ శరీరంలో నుండి బయటికి రాబోతుంది. రాత్రి పగలు నిద్రపోకుండా నిన్ను బాధిస్తున్నా, నెమ్మది లేకుండా చేస్తున్నా శత్రువు నిన్ను విడిచి వెళ్ళిపోబోతుంది. ఈ రాత్రి నువ్వు విడుదల పొందుకోబోతున్నావు. ఆ రోగం అనేది శత్రువు, ఆ రోగం అనేది నీ శరీరానికి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా రాత్రి పగులు నిన్ను బాధిస్తుందా నీ శరీరంలో. అయితే నువ్వు స్వస్థపరచబడబోతున్నావు, నువ్వు విడుదల పొందుకోబోతున్నావు.
దేవుడు నీ జీవితాలు అద్భుతం చేయబోతున్నాడు. ఈ అపవిత్ర ఆత్మ పట్టిన వాడిని ఎలాగ దేవుడు విడిపించి స్వస్థత చిత్తుడిగా మార్చాడో అలాగ నీ జీవితంలో చేయబోతున్నాడు. ఇతడు బట్టలు కట్టుకునేవాడు కాదు, తన దేహాన్ని గాయపరుచుకునేవాడు. అలాంటి వ్యక్తి జీవితాన్ని అంట యేసయ్య మార్చేశాడంట. ఆ రోజు అప్పటిదాకా కొన్ని సంవత్సరాలు ఎవ్వరూ మార్చలేని పరిస్థితి అతనిది, ఎవరు ఇడిపించలేని స్థితిలో అతను ఉన్నాడు. అందరూ వదిలేశారు, భార్య, పిల్లలు, కుటుంబము, తల్లిదండ్రులు, అందరూ, ఇంటి వారందరూ. ఇక వీడు బాగుపడ్డు, వీడిని ఎవరు బాగు చేయలేవరు. ఈ పరిస్థితులు ఇంతేని వదిలేశారు. వీడి పరిస్థితి ఇంతే, జీవితాంతం ఇంతే, ఏదో ఒకరోజు చచ్చిపోతారులే అని. ఇక వాళ్ళెవ్వరికి ఓప్స్ లేవు, అందరూ వదిలేసేశారు. వాడిని వదిలిపెట్టేస్తే ఆ సముద్రాలలో, కొండలలో తిరుగుతూ ఉన్నాడు. ఎవరు పట్టించుకోవట్లే. ఇక అందరూ వదిలేసినప్పుడు, ఓప్సే లేవునప్పుడు యేసయ్య ఆ వ్యక్తిని దర్శించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఆ వ్యక్తి మీద కనికరపడ్డాడంట. అందుకే ఆయన అంటాడు ఒక మాట, ఆ దయ్యము పట్టినవాడు స్వస్థపరచబడ్డాక అతనిలో ఉన్న దయ్యాలన్నీ బయటికి యేసుప్రభు వెళ్ళగొట్టిన తర్వాత ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుతో ఒక మాట అంటాడు. ఏంటంటాడో తెలుసా? అయ్యా, నా జీవితాన్ని బాగు చేశావు, నాకు విడుదలిచ్చావు, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, నీతో నేను వస్తానయ్యా అని అడుగుతాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడో తెలుసా? చూడండి ఒకసారి 18వ వచనం. 18వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. ఆయన దోణి ఎక్కినప్పుడు తిరిగి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తనను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయలేదు. నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన సమస్త కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి. హల్లెలూయా. వాడు వెళ్ళి చూడండి, యేసు ప్రభు అంటున్నాడు, ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసినవన్నిటిని నీ ఇంటి వారికి వెళ్ళి తెలియచెప్పు. నీ ఇంటి వారందరూ నీ పరిస్థితి, నిన్ను వదిలేసిన పరిస్థితులలో నీ పరిస్థితులన్నిటినీ ఎలాగ ప్రభు నిన్ను దర్శించి మార్చాడో నువ్వు వెళ్ళి నీ ఇంటి వారికి చెప్పు అంటున్నాడు. ఎందుకో తెలుసా? ప్రభు అంట ఆ వ్యక్తి మీద కనికరపడ్డాడంట. ఈ లైవ్లో దేవుడు ఎందుకు నిన్ను స్వస్థపరచబోతున్నాడు, ఎందుకు నిన్ను విడిపించబోతున్నాడు, ఎందుకు నీ పరిస్థితులు మారిపోబోతున్నాయి, ఎందుకు నీ అప్పులను దేవుడు తీసేయబోతున్నాడు, ఎందుకు సంతానం లేని అవమానపరచబడుతున్నా, పిల్లలు లేరని అనేకుల్ని అవమానిస్తున్నా నీ జీవితంలో దేవుడు ఎందుకు నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు, ఎందుకు నీకు సంతానం ఇవ్వబోతున్నాడు అంటే ప్రభు నీ మీద కనికరపడుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కనికరము నీ మీదకి రాబోతుంది. అందుకే ప్రభు నీ మీద కనికరపడి నీ పరిస్థితిని చూసి, అయ్యో ఎవరు వీళ్ళకి సహాయం చేయలేరు, ఎవరు వీరిని నడిపించలేరు అని ప్రభు నీ మీద కనికరపడి ప్రభువే రాత్రి నిన్ను దర్శించి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఇంకా ఒకవేళ వీళ్ళు సహాయం చేస్తారని వాళ్ళు సహాయం చేయలేదు కనుక ఇక నా పని అయిపోయిందని నువ్వు కూర్చొని కుంగిపోతున్నావేమో. కానీ ఎవరు చేయట్లేదు, ఎవరు సాధుపరచట్లేదు, ఎవరు బాగు చేయట్లేదు, ఎవరి నుండి ఎటువంటి సహాయం లేని నీకు ప్రభు నీ మీద కనికరపడబోతున్నాడు. హల్లెలూయా. ఏం చేయబోతున్నాడు చెప్పండి? ప్రభు నీ మీద కనికరపడబోతున్నాడు. ప్రభుని ఎందుకు కనికరపడి నీకు సమస్త కార్యాలు చేయబోతున్నాడు. ఏదేదైతే నిన్ను బాధిస్తుందో, ఏదేదైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏదేదైతే నిన్ను అవమానపరుస్తుందో ఆ పరిస్థితులన్నీ మారిపోబోతున్నవి. వాటన్నిటిలో నుండి విడుదల రాబోతుంది. ఇది చూడండి, ఈ వ్యక్తి దురాత్మలు పట్టి ఉన్నది. ఈ వ్యక్తి యేసుప్రభుని ఎతకలేదు, యేసుప్రభుని ఈ వ్యక్తి అడిగే పరిస్థితి లేదు, యేసయ్యకి ప్రార్థించే పరిస్థితి కానీ లేదు. కానీ యేసయ్య అతని మీద కనికరపడి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ దయ్యాలు వచ్చి యేసయ్యకి సాగిలపడుతున్నాయి.
అతలో ఉన్న అపవిత్రాత్మలు యేసయ్యకి సాగిలపడుతున్నాయి. ఈ రాత్రి నీ మీద దేవుడు కనికరపడుతున్నాడు. నువ్వు అనేక సంవత్సరాలుగా బాధపడుతున్నావు. దినాలకే రోజులే గడిచిపోతున్నాయి. నీ పరిస్థితులు మారక ఎప్పుడు మారతాయ్యా నేను వేడుస్తున్నావు. నేను చూస్తున్నాను ఈరోజు కొంతమంది పరిస్థితి ఎలా ఉంది ఈ లైవ్లో ఉన్నవారంటే, మీరు ప్రతి రాత్రి దుఃఖిస్తున్నారు, ప్రతి రాత్రి ఏడుస్తున్నారు. మీరు ఏడవని రోజు ఒకటి లేదు. అనేక మంది బయటికి సంతోషంగా కనిపిస్తున్నారు, నవ్వుతున్నారు, కానీ అంతరంగములలో ఎంతో వేదన, ఎంతో బాధ. సంతోషంగా మీరు భోజనం చేయలేని వారు ఉన్నారు ఈ లైవ్లో ఉన్నవారు. నిజంగా ఎప్పుడు ఈ పరిస్థితి మారిందయ్యా అని ఏడుస్తున్నారు. చాలామంది నలిగిపోయిన స్థితిలో ఉన్నారు. కొంతమంది అయితే మీ పరిస్థితులు ఏరే వాళ్ళకి చెప్పుకోలేని స్థితిలో నలిగిపోతున్నావు. భయపడకు, దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నీ మీద కనికరపడుతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు. ఆయన కనికరం గల దేవుడు, కనికరం గల దేవుడు. నీ వైపు దేవుడి రాత్రి చూస్తున్నాడు. నువ్వు భయపడక ధైర్యం తెచ్చుకో, భయపడక ధైర్యం తెచ్చుకో. నీకు విడుదల రాబోతుంది. యేసయ్య నీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు. ఇతను అనేక దినాలుగా అలాగ సమాధులలో తిరుగుతున్నప్పుడు ఈ వ్యక్తి, ఈ అపవిత్రాత్మలు పట్టినవాడు అనేక రోజులుగా ఆ కొండలలో తిరుగుతూ కేకలు వేస్తూ తన శరీరాన్ని రాళ్లతో గాయపరుచుకుంటూ ఆ సమాధులలోనే అనేక రాత్రింపగలు ఉంటున్న ఆ వ్యక్తి జీవితంలోనికి యేసయ్య ఒకనాడు అడుగు పెట్టాడండి. ఆ ప్రాంతాల్లో అడుగు పెట్టాడండి. నీ జీవితంలో విడుదల రాబోతుంది. నీ కష్టాలకి, నీ శ్రమలన్నిటికీ యేసయ్య ముగింపు ఇయ్యబోతున్నాడు. హల్లెలూయా. నీ వ్యాధికి, నీ రోగానికి యేసయ్య ముగింపు ఇయ్యబోతున్నాడు. నీ సమస్యకి ముగింపు ఉంది. సోదరి, సోదరుడా, ఈ రాత్రి లైవ్లో ఉన్న నువ్వు అనుకుంటున్నావు నా సమస్యకి ఇక ముగింపు లేదు, నా జీవితాన్ని ముగించుకుంటే పోద్దేమో అని. నేను చనిపోతే ఈ సమస్యలు పోతాయి తప్ప, ఈ రోగం పోతుంది తప్ప, ఈ అప్పులు పోతాయి తప్ప, ఇక నేను బతికుండగా ఈ పోవని నువ్వు ఏడుస్తున్నావేమో. లేదు, నీ పరిస్థితులను ఆయన ముగింపు చేయబోతున్నాడు. నీ ప్రతి కష్టానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. అది ఇదే, ఈ సంవత్సరం, ఈ 2024 నీకు విడుదల సంవత్సరము. నీకు విడుదల సంవత్సరము. ఆ గెరాసీనుల దేశంలో ఆనాడు ఆ వ్యక్తి కోసం అడుగుపెట్టిన దేవుడు ఈ 2024లో ఆయన కనికరం నీ మీద చూపబోతున్నాడు. ఆయన కనికరం నిన్ను స్వస్థపరచబోతుంది. ఆయన కనికరం నీకు విడుదల ఇవ్వబోతుంది. ఆయన యేసయ్య కనికరం నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతుంది. యేసయ్య కనికరం నిన్ను అప్పులలో నుండి బయటికి తీసుకురాబోతుంది. యేసయ్య కనికరం నీ భర్తను మార్చబోతుంది. యేసయ్య కనికరం నీ భార్యను మార్చబోతున్నాడు. యేసయ్య కనికరం నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. యేసయ్య కనికరం నీ కుమార్తెను స్వస్థపరచబోతుంది. యేసయ్య కనికరం నీ కుమారుడికి విడుదల ఇవ్వబోతుంది. యేసయ్య కనికరం ఇదిగో నీ పరిస్థితులన్నింటినీ మార్చబోతుంది. సోదరి, సోదరుడా, ధైర్యం తెచ్చుకో. ఆయన కనికరం నీకు విడుదల ఇవ్వబోతుంది. ఆయన కనికరము. నిరుద్యోగంలో ఉన్న నిన్ను అనేక రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయిన నీ జీవితంలో ఆయన కనికరం నీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది. వివాహం కాక ప్రయత్నించి ఇక అవ్వదు ఈ వివాహం అని బాధపడుతున్న సోదరి, సోదరుడా, దేవుని కనికరము నీ కుటుంబాన్ని కట్టబోతుంది, నీ జీవితాన్ని కట్టబోతుంది, నీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది, నీకు వివాహాన్ని జరిగించబోతుంది. దేవుని కనికరం నీకు అద్భుతం చేయబోతుంది. అంతే నువ్వు నమ్ము. దేవుని కనికరం నిన్ను లేవనెత్తబోతుంది. నీ దీన స్థితిలో ఆయన కనికరం నీ మీదకి రాబోతుంది. అంతే ఆయన బలమైన కనికరం నీ మీదకి రాబోతుంది. అందుకే ఆయన కనికరం నిన్ను లేవనెత్తబోతుంది. కనుక ధైర్యంగా ఉండు. ఈరోజు నీ కుటుంబం విడిపోయిన పరిస్థితులలో ఉన్నావా? నా కుటుంబం ఇక తిరిగి కట్టబడదని నువ్వు అనుకుంటున్నావా? లేదు, దేవుని కనికరం నీ కుటుంబాన్ని కట్టబోతుంది. దేవుని కనికరం నీ కుటుంబాన్ని కట్టబోతుంది. నా కుటుంబంలో నా బిడ్డలు మారరు,
అనుకుంటున్నావా? దేవుని కనికరం నీ కుటుంబంలో అద్భుతం చేయబోతుంది. హల్లెలూయా. నువ్వు నమ్మితే, నువ్వు నమ్మగలిగితే దేవుడి మహిమను చూడబోతున్నావు. దేవుని సన్నిధి రాత్రి నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు గొప్ప విడుదలను చూడబోతున్నావు. నీ పరిస్థితులు మారిపోబోతున్నాయి. ఎన్నిసార్లు తీసిన ఈ రిపోర్ట్ ఇలాగే ఉంటుంది, ఇక ఈ రిపోర్ట్ మారదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుని యొక్క కనికరము నీ రిపోర్ట్లన్నిటినీ, నీ వ్యాధి యొక్క రిపోర్ట్లను, నీ వ్యాధి రిపోర్ట్లన్నిటినీ కానీ నార్మల్గా తీసుకొని రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ జీవితాలు అద్భుతం చేయబోతుండగా ఈ రాత్రి ఈ ఒక వ్యక్తి జీవితంలో ఎవరు సాధుపరచలేనివి సాధుపరచిన దేవుడు, ఎవరు సాధుపరచలేని ఈ వ్యక్తిని ఆయన బాగు చేసి స్వస్థత చిత్తుడిగా చేసి ఆ ఇంటి వారి యొద్దకు పంపించినట్లుగా, ఇదిగో ఆ ప్రాంతానికి సాక్షిగా నిలబెట్టినట్లుగా ఈరోజు ఈ ప్రతి కష్టంలో ఉన్న నిన్ను దేవుడు సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ఆయన కనికరం ఏం చేయబోతుందంటే నిన్ను సాక్షిగా నిలబెట్టబోతుంది. నిన్ను సాక్షిగా నిలబెట్టబోతుంది. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఈ సమస్య, ఈ శోధన ఒక సాక్ష్యంగా మారిపోబోతుంది. ఈ వ్యక్తి ఆ ప్రాంతం అంతటికి సాక్షిగా మారాడు. ప్రభు చేసిన కార్యాన్ని వివరించే వ్యక్తిగా మారాడు. నువ్వు మారిపోతున్నావు. నీ ప్రాంతం అంతట్లో నువ్వు సాక్షిగా ఉండబోతున్నావు. నీ గ్రామాల్లో నువ్వు సాక్షిగా ఉండబోతున్నావు. నీ వీధిలో, నీ ప్రాంతాల్లో నువ్వు సాక్షిగా ఉండబోతున్నావు. ప్రభు నీ యందు కనికరపడి నీకు చేయబోయే ఆ మేలు అనేకులకు చెప్పే వ్యక్తిగా దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. అంతే, నువ్వు సాక్షిగా ఉండబోతున్నావు ప్రభుకి. ఈ వ్యక్తిని దయ్యము నుండి విడిపించడమే కాదు, ఆ వ్యక్తిని ఆ ఇంటికి చేర్చడమే కాదు, ఆ ప్రాంతమంతటికి సాక్షిగా నిలబెట్టేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులకు వెళ్ళి ఈ వ్యక్తి ప్రభు నా యందు కనికరపడి నన్ను విడిపించాడని చెప్పాడంట. నీవు అలాంటి సాక్ష్యం ఇవ్వబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ లైవ్ కార్యక్రమం ఎక్కడి నుండి చూస్తున్నావో, నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నిన్న మొన్నటి దాకా అందరూ, ఈ రోజు దాకా నీ పరిస్థితిని చూస్తున్న వాళ్ళందరూ నీ జీవితం చూసి నవ్వుతున్నారు, వేలన చేస్తున్నారేమో, కానీ నీ పరిస్థితిని యేసయ్య మార్చబోతున్నాడు. ఆయన కనికరం నీ పరిస్థితిని మార్చబోతుంది. కనుక నువ్వే ఎలా ఉండబోతున్నావంటే, అనేకుల ఎదుటికెళ్ళి ప్రభు నా యందు కనికరపడి నా జీవితాన్ని ఇలా మార్చాడని చెప్పబోతున్నావు. నా జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేశాడని నువ్వు చెప్పబోతున్నావు. ఈ రాత్రి ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా ఆయన కనికరం లేవనెత్తబోతుంది. ఏ మరణకరమైన రోగం నిన్ను వెంబడిస్తున్నా, ఒకవేళ రోగముతో హాస్పిటల్ పాలైపోయి బెడ్ రేడ్లో ఉండి నువ్వు చూస్తున్నావేమి, నేను బయటకు వస్తానా, నేను బ్రతుకుతానా, నా పరిస్థితి బాగైద్దా అని ఒక వేడుస్తూ ఒకవేళ ఈ రాత్రి హాస్పిటల్లో బెడ్ రేడ్ అయి నువ్వు చూస్తున్నావేమో, లేదు, దేవుడు ఈ రాత్రి నీ మీద కనికరపడి నిన్ను స్వస్థపరిచి నీ రిపోర్ట్లన్నింటినీ మార్చి నిన్ను ఆరోగ్యవంతుడిగా మార్చి తిరిగి నీ గృహం చేర్చబోతున్నాడు, నీ ఇంటికి చేర్చబోతున్నాడు. సమాధులలో ఉన్నవాడిని, ఆ కొండలలో తిరిగేవాడిని యేసయ్య తన ఇంటికి తిరిగి పంపించినట్లుగా నిన్ను తిరిగి నీ గృహానికి దేవుడు చేర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు గృహం లేదు, ఇల్లు లేదు, కుటుంబం లేక ఒంటరివైపోయిన నిన్ను, కుటుంబానికి దూరం అయిపోయిన నిన్ను తిరిగి నీ కుటుంబంలో దేవుడు కలపబోతున్నాడు. దేవుడు ఈ కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తికి కుటుంబం లేదండి. రాత్రింపగలు సమాధులలో మాత్రమే ఉంటున్నాడు, కొండలలో తిరుగుతున్నాడు. అటువంటి వ్యక్తిని దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి నీ ఇంటి వారి యొద్దకెళ్ళు, బాగు చేసి స్వస్థపరిచి సంపూర్ణ స్వస్థత సిద్ధుడిగా మార్చి సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా మార్చి ఎల్లు. ప్రభుని ఎందుకు కనికరపడి నీకెట్టు గొప్ప కార్యం చేశాడో వెళ్ళి నీ ఇంటి కాడికి వెళ్ళి చెప్పు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకనాడు ఆ ఇంట్లో కట్టేసిన ఆగని ఈ వ్యక్తి, సంఖ్యలతో బంధించిన ఆగని ఈ వ్యక్తి, కాళ్ళు చేతులు కట్టి ఆ ఇంట్లో పెడితే
ఆగని ఈ వ్యక్తిని ఏ ఇల్లుని విడిచి పారి ఆ సమాధులలోకి వెళ్ళిపోయాడో, ఏ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో, ఏ ఇంట్లో ఉండలేక కొండలలో సమాధులలో బ్రతికాడో ఆ వ్యక్తిని ఆ ఇంట్లోకి తీసుకొస్తున్నాడండి ఆయన. హల్లెలూయా! నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. దేవుడి గొప్ప కార్యం చేయబోతున్నాడు. నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నావు, ఒకటి నేను చెప్తున్నాను, దేవుని కనికరము నీ ప్రతి పరిస్థితిని మార్చబోతుంది. నువ్వు నమ్మగలిగితే దేవుడు మహిమను చూస్తావు. ఆయన కనికరం నీ పరిస్థితిని మార్చబోతుంది. ఆయన కనికరమే ఆయన కనికరమే నీ పరిస్థితి మార్చబోతుంది. నీ అవమానాలలో, నిందలలో నుండి నీ లేవనెత్తబోతుంది. థ్యాంక్ యూ లార్డ్. ఒక సహోదరి లైవ్ చూస్తున్నావు, సహోదరి ఈ లైవ్ చూస్తున్నావు, నీవు నీ భర్త విడిపోయిన పరిస్థితులలో ఉన్నారు, ఈ లైవ్లో ఉన్నావు. ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏడుస్తున్నావు. నిజమే, ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి నీ కుటుంబం తిరిగి కట్టబడాలని, కానీ కట్టబడే పరిస్థితి నీకు కనిపించట్లేదు. ఈ లైవ్లో నువ్వు ఉన్నావు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ కుటుంబం కట్టబడట్లే, కానీ ప్రభు ఈ రాత్రి నీ మీద కనికరపడుతున్నాడు. నీ కుటుంబాన్ని ప్రభు తిరిగి కట్టబోతున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు దేవుడి మహిమను చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏడుస్తున్నావు ఈ లైవ్లో. ప్రభు నీ కన్నీటిని దేవుడు చూశాడు. ప్రభు నీ కన్నీరుని లైవ్లో చూశాడు కనుక నీ కన్నీటిని దేవుడు నాట్యంగా చేయబోతున్నాడు. నాట్యంగా చేయబోతున్నాడు. నాట్యంగా చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఒక కుటుంబం ఉంది ఈ లైవ్లో. ఈ కుటుంబం భార్య భర్తలు ఉన్నారు. నీ కుటుంబం అప్పుల పాలైపోయిన, ఉన్న ఇల్లు విడిచిపెట్టేశారు, ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. ఏమీ లేని స్థితిలో ఈ లైవ్లో ఉండి ఏడుస్తున్నావు. నా పరిస్థితులు ఎలా మారుతాయి ప్రభు అని ఏడుస్తున్నావు. ఎలా మారుతాయో దేవుడి రాత్రి ఈ లైవ్ ద్వారా మాట్లాడుతున్నాడు. నీకొక్కటే పరిస్థితి కనబడుతుంది నీ ఎదుట, మేము చనిపోవడం తప్ప మాకు ఇంకేమీ లేదు ఆధారమని. చనిపోతే బాగా అనుకుంటున్నావు కుటుంబంగా, కానీ దేవుడు అంటున్నాడు ఆయన నీ పరిస్థితులన్నిటినీ మార్చడానికి ఈ రాత్రి లైవ్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కనికరం నీ మీదకి, నీ కుటుంబం మీదకి రాబోతుంది. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ ఓడిపోయావో, తిరిగి అదే ప్లేస్లో నేను దేవుడు తిరిగి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఆ ప్రాంతాలు ఈ వ్యక్తి దయ్యం పట్టినవాడు, వీడు దయ్యం పట్టి అపవిత్ర ఆత్మ పట్టినవాడు, బట్ట లేకుండా ఆ ప్రాంతంలో తిరిగిన ఈ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచి సాక్షిగా ఆ ప్రాంతంలో నిలబెట్టాడంటండి. ఒకనాడు ఈ ప్రాంతం నుండి నేను దూరంగా వెళ్ళిపోయాను. నాతో ప్రభు ఏమన్నాడో తెలుసా? నేను జీవితంలో నేను లేనప్పుడు నువ్వు నీ ప్రాంతం నుండి వెళ్ళిపోయావు. నీ ప్రాంతంలో నీకంటూ విలువలేదు, నువ్వు ఆ ప్లేస్లో నిలవలేకపోయావు. కానీ ఇప్పుడు నీతో నేను వస్తున్నాను. నువ్వెక్కడ ఓడిపోయావో, ఎక్కడ పడిపోయావో ఆ ప్రాంతానికి నా సాక్షిగా నేను నిలబెడతాను. ఇప్పుడు తిరిగి వెళ్ళు అని నాతో మాట్లాడినప్పుడు నేను తిరిగి ఖమ్మం పట్టణానికి వచ్చినాను. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఈ ప్రాంతాలు ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చిన ప్రభు ఈ రాత్రి మీతో గాని మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించి అనేకులకి యేసయ్య మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని ఉంచబోతున్నాడు. అనేకుల ఎదుట మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టబోతున్నాడు. ఓడిపోయావా? అవమానపరచబడుతున్నావా? నీ చుట్టుపక్కల వాళ్ళందరూ నిన్ను గేలి చేస్తున్నారా? ప్రతిరోజు నిన్ను అవమానిస్తున్నారా? ఎక్కడ అవమానం పొందుతున్నావో అక్కడ ఘనత పొందబోతున్నావు. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుకోబోతున్నావు. నిందకు ప్రతిగా నువ్వు అధికంగా ఆశీర్వాదింపబడి వారి ఎదుట సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నారు. నిన్ను అవమానించేవారు నిన్ను చూసి సిగ్గుపరచబడబోతున్నారు. అందరూ ధైర్యం తెచ్చుకో. ప్రభు నీ మీద కనికరపడుతున్నాడు. దేవుడు నీ జీవితాలు అద్భుతం చేస్తున్నాడు.
మారవు ఈ పరిస్థితులు అనుకుంటున్నావా? ఏ పరిస్థితి మారవద్దని నువ్వు అనుకుంటున్నావు? నా భర్తకి మారడు, నా భార్య మారదు, నా పిల్లలు మారరు అనుకుంటున్నావా? ఏ పరిస్థితినైనా ఆయన మార్చబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన కనికరము నీ ప్రతి పరిస్థితిని మార్చబోతుందంట. ధైర్యం తెచ్చుకో.